అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోయి ప్రెజెంట్ ట్రెండింగ్లో ఉన్న కునాఫా చాక్లెట్ దుబాయ్ రెసిపీని మీకు చూపించబోతున్నాను. ఈ రెసిపీ అనేది ట్రై చేయడం ఇది నేను సెకండ్ టైం అండి. ఫస్ట్ టైం చేసినప్పుడు రికార్డ్ చేయడం కుదరలేదు. పైగా అప్పుడు చిన్న చిన్న మౌల్స్లో వేసి చిన్న చాక్లెట్స్ రూపంలో చేశాను. కానీ ఇప్పుడు కొంచెం ఎక్కువ షేప్స్, ఎక్కువ చాక్లెట్స్ వచ్చే విధంగా చేశాను. షూట్ చేశాను వీడియో పోస్ట్ చేద్దామని. ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ చాక్లెట్కి లోపల స్టఫింగ్ ఉంటుందండి. ఆ స్టఫ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇక్కడ స్టఫింగ్ కోసం పిస్తా పప్పును మాత్రమే యూజ్ చేయాలి. జీడిపప్పు కానీ బాదం పప్పు కానీ తీసుకుంటే చాక్లెట్ టేస్ట్ అనేది మారిపోతుంది. సో మనకి స్టఫింగ్ అనేది ఎంత అవసరం అవుతుందో అన్ని పిస్తా పప్పుల్ని పైన షెల్ తీసేసి మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు కండెన్స్డ్ మిల్క్ కూడా యాడ్ చేసి మెత్తటి పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ చాక్లెట్ని డబల్ బాయిల్డ్ మెథడ్లో మెల్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 రకాల చాక్లెట్స్ని తీసుకున్నాను. ఒకటి డార్క్ చాక్లెట్, 2 వైట్ చాక్లెట్. మీరు ఒకదాంతో అయినా చేసుకోవచ్చు. నెక్స్ట్ కునాఫా అనేది రెడీ చేసుకోవాలండి. కునాఫా మనకి ఆన్లైన్లో దొరుకుతుంది, సూపర్ మార్కెట్స్లో అయినా ఉంటుంది. లేదు అంటే కానీ సన్న సేమియా ఉంటుంది కదా, దాన్నైనా చేసుకోవచ్చు. మనకి ఎంత కావాలి అనేది తీసుకుని అలా చేత్తో గట్టిగా నలిపేసి పక్కన పెట్టుకోవాలి. దీన్ని కొంచెం వేయించుకోవాలి. నేతిలో కానీ బటర్లో కానీ వేయించుకోవచ్చు. నేను బటర్లో వేయిస్తున్నాను. ఈ బటర్లో వేయించిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పిస్తా కండెన్స్డ్ మిల్క్ పేస్ట్ని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఆ పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచకుండా వెంటనే తీసేయాలండి. లేదంటే కండెన్స్డ్ మిల్క్ ఉంది కాబట్టి గట్టి పడిపోతుంది. సో మనం స్టవ్ మీద నుంచి దించిన తర్వాత గరిటెతో కలుపుకోవచ్చు కొంచెం మెత్తగా అయ్యేంత వరకు. నెక్స్ట్ ప్రాసెస్, మనము చాక్లెట్ మౌల్స్ ఉంటాయి కదా, ఆ మౌల్స్లోకి ఫస్ట్ మనం మెల్ట్ చేసుకున్న చాక్లెట్ని ఓన్లీ ప్లెయిన్ చాక్లెట్ మాత్రమే ఇలా స్ప్రెడ్ చేసుకుని ఫ్రిడ్జ్లో ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ ఉంచాలి. ఇది ఆరిపోయిన తర్వాత మళ్ళీ వీటిని బయటకు తీసి అప్పుడు ఆ స్టఫింగ్ అనేది మనం ఇందులో ఫిల్ చేసుకోవాలి. స్టఫింగ్ ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ దానిపైన చాక్లెట్ అనేది వేసి అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 20 మినిట్స్ ఉంచిన తర్వాత తీస్తే అప్పుడు మనకి కంప్లీట్గా కునాఫా చాక్లెట్ అనేది రెడీ అయిపోతుందండి. ఈ చాక్లెట్ చేయడం అనేది ప్రాసెస్ కొంచెం ఎక్కువగా అనిపించినా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఏదైనా స్పెషల్ డేస్లో స్పెషల్గా చేయాలి అనుకుంటే ఈ చాక్లెట్ రెసిపీని డెఫినెట్గా ట్రై చేయండి. టేస్ట్ అయితే బాగుంటుంది, పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. సో నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.